మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. గతేడాది హైదరాబాద్లోని అంబర్పేటలో వీధి కుక్కల దాడిలో 5 ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటన 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇలా ఎంతో మంది చిన్నారులు వీధి కుక్కల దాడిలో గాయపడగా చాలా మంది మృత్యువాత పడ్డారు. అయితే ఈ వరుస ఘటనల మరొక ముందే తాజాగా నగరంలో ఇలాంటి ఘటనే మరొకటి వెలుగు చూసింది. కుక్కల దాడిలో 6 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఎందుకు ఈ ఘటన ఎక్కడ జరిగింది, అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక విషయానికి వస్తే నగరంలోని మియాపూర్లో భిక్షాటన చేస్తున్న కుటుంబానికి చెందిన సాత్విక్ అనే 6 ఏళ్ల బాలుడు మంగళవారం ఆడుకోవడానికి బయటకు వెళ్లాడు. రాత్రి అయినా అతడు తిరిగి ఇంటికి రాలేదు. దీంతో అతని తల్లిదండ్రులు కంగారు పడి చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. కానీ ఆ బాలుడి ఆచూకీ మాత్రం దొరకలేదు. అయితే ఈ క్రమంలోనే మక్తాలోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న ఓ డంపింగ్ యార్డ్లో సాత్విక్ శవమే కనిపించాడు. ఈ విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోధించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆ బాలుడిని ఆ స్థితిలో చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం స్థానికులు మియాపూర్ పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకుని ఆ బాలుడి మృతదేహాన్ని పరిశీలించారు. అయితే పోలీసులు ఆ బాలుడి ఒంటిపై కుక్కలు దాడి చేసిన ఘాట్లను గుర్తించారు. వీధి కుక్కల దాడిలోనే సాత్విక్ మరణించాడని తేల్చినట్లుగా తెలుస్తోంది. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉన్నట్టుండి ఆ బాలుడు వీధి కుక్కల దాడిలో మరణించడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. కేవలం సాత్విక్ మాత్రమే కాదు, ఇలా ఎంతో మంది చిన్నారులు వీధి కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ఇకనైనా అధికారులు కళ్లు తెరిచి వీధి కుక్కల నుంచి ప్రజలను రక్షించాలని స్థానికులు కోరుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.